నమస్తే వార్తలకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరుగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు చరిత్ర సృష్టించిన రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల ఉద్యమంలా ఓట్లేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఏడాది క్రితం ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి దిశగా సాగుతున్నామన్నారు. రాష్ట్ర దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో యోగా డే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పూర్తి స్థాయి సన్నద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక సంఖ్యతో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలానే జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు, ట్రాఫిక్ పర్యవేక్షణలు సక్రమంగా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. రాష్ట్రంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులతో పాటు జువ్వలపాలెం, దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోర్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్ పైన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మొత్తం కలిపి 20కి తగ్గకుండా అలాగే 14 ఎయిర్పోర్టులు ఉండేలా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు. పార్టీ వీర మహిళా విభాగం నేతలు పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నది నేటికి ఏడాది. ప్రజాప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం, యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకల కోటేష్ బాబు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు గంజి చిరంజీవి, జొన్న రాజేష్,
చిట్టెం అవినాష్, తిరుమలశెట్టి కొండలరావు, తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమలశెట్టి నరసింహారావు, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, ఈమని ఎంపీటీసీ పసుపులెట్టి సాయి చైతన్య, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా ఈ రాష్ట్రానికి పెట్టిన పీడ విరగడైందని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా ఆడపడుచులంతా కూడా రంగవల్లులు, ఏదైతే సంక్రాంతి అలాగే దీపావళి పండుగ ఈరోజు మనం చేసుకోవాలి. దేనికంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్చిన గత ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడిగట్టిందో మనం ఆ రోజు చూసాం. దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని అలాగే బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమికి జట్టుకట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వన్ సైడ్ విక్టరీగా ఆదరించారు. దాంట్లో భాగంగా ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు పండగ చేసుకోవాలని చెప్పి ఆదేశించబెట్ట ఈ రోజున మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ముందల ఆడపడుల చోట రంగవల్లికలు, అలాగే సాయంత్రం మా మండలాధ్యక్షులు అలాగే రాష్ట్ర క్యాడర్ అంతా కూడా కలిసి ఇక్కడ బాణాసంచా దీపావళి పండుగ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన సమయం. ఇది ఒక జనసేన పార్టీదో, బీజేపీదో, తెలుగుదేశం పార్టీదో కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగగా మేము భావిస్తా ఉన్నాం. కూటమి పాలన అలాగే ఏదైతే సుపరిపాలన మొదలై 1 సంవత్సరం, అలాగే అరాచక పాలన చీడాపీడ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడాపీడ నాశనమై సంవత్సరం అయిన సందర్భంగా శుభ సందర్భంగా ఈ రోజున మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు రంగవల్లులతో మా వీర మహిళలందరం కూడా మేము పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏదే సంక్రాంతి, దీపావళి సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలను మేళవించి మేము ఈ రోజున చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఉదయం రంగవల్లులతో మా పార్టీ కార్యాలయం ప్రాంగణం అంతా అలంకరించుకొని అలాగే సాయంత్రం దీపావళి వేడుక చేసుకుందామని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు మేమందరం కూడా సమాయత్తమై ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరామర్శించారు. కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను శైలజ అడిగి తెలుసుకున్నారు. రాయపాటి శైలజతో పాటు కుటుంబాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. రాయపాటి శైలజకి దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లకు కృతజ్ఞతాభినందనలతో ఇటీవల రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలు, గూడాలు, తాండాలు, గ్రామాల్లో పర్యటన చేశారని, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసిన గిరిజన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపిచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నారా లోకేష్ బాబు గారు గిరిజనులలో తెలుగుదేశం పార్టీకి పనిచేసి గిరిజనులకు సేవ చేస్తున్న వ్యక్తులకు నాయకులుగా పట్టం కట్టుతున్న తరుణం అంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొని వస్తున్నారు. గతంలో నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ నినాదంతో పేదలైన గిరిజనుల్ని ఆదుకున్న సంఘటనలు మనకు తెలిసింది. అలాగే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఆదుకున్నారు. మధ్యలో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గిరిజనుల్ని గాలి కొదిలేసి వారి అభివృద్ధిని కుంటుబాటు జరిగేటట్లుగా సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి రాక్షసానందం పొందడం జరిగింది. తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎవరెవరు గిరిజన తెగల్లో కష్టపడి పార్టీ బలోపేతానికి, పార్టీ రావడానికి
కష్టపడినారో వాళ్ళకి గుర్తింపిస్తూ రాష్ట్ర పర్యటన చేసిన మా సభ్యులకి సోమ్లా నాయక్ గారికి, తర్వాత సవర మాలయ్య గారికి, వెంకటపతి గారికి, అలాగే కొండలు రావులు గారికి గిరిజన సలహా మండలిలో అవకాశం ఇవ్వడం మేము ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గాన్ని ఏడాదిలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కావలిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి నిధులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లించడం వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దారిని తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు 13 కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకు వెన్నుపోటు పొడవటం జగన్ కుటుంబానికి వాళ్ళ తాతల కాలం నుంచి అలవాటని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావటం హాస్యాస్పదమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రాజావారి ఆవరణలో గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్ రెడ్డి అని, జగన్ తన సొంత కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెట్టేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో 85% హామీలను ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన శివకుమార్నే వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు. అయితే నేనేం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తొలి సంవత్సరంలోనే 70% హామీలు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది 10%. మద్యపాన నిషేధం చేస్తాను, ప్రజలను కాపాడుతాను, మహిళలను కాపాడుతానని చెప్పి విషపూరిత మద్యం ఇచ్చి ప్రజలను చంపి మద్యపానానికి వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్పీ పేరు చెప్పి యువకులను అందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఆఖరి డిఎస్పీ లేకుండా చేశారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సబ్ప్లాన్ నిధులు లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయం ఈ కులాలు కాకుండా వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి పాలనలో ఈ సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి నెలలోనే 4,000 రూపాయలు పింఛను మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా సంవత్సరానికి 100, 150 పెంచిన విధానాలు, ఆ విధంగా ప్రజల మోసనం చేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు రావడం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 2,720 కోట్ల రూపాయలు ప్రతి నెల, అది కూడా మొదటి తారీఖుకి ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీ షీట్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్లారని, ఏపీని వదిలేయాలన్నారు. చంద్రబాబు పడిలేడ్చిన కెరటమని, చంద్రబాబు దేశ రాజకీయాల్లో మక్కటం లేని మహారాజు అని అన్నారు.
చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం కాబట్టి, పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల, నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేము ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేస్తారు. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తాను అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకు గుంటూరు పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. నేటితో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి తన ఇంటి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు అంబటి. మార్గ మధ్యంలోనే మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై అంబటి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. దమ్ముంటే ర్యాలీని ఆపండి, మీ అంతు చూస్తామంటూ అక్కడే ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన చేసిన కేకలు స్థానికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.